నేను ఒక ప్రవక్తనని నాకు తెలుసు. నేను మనుషులను కోరుకోను. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోరుకునేది దేవునితో సహవాసం చేయడం. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటాను, వచ్చేవాళ్ళు ఎలాగా దేవుడు తీసుకురావడం మానడు. దేవుడికి స్తోత్రం. ఏమండి, అపోస్తుల గారి 3వ అధ్యాయము అసలు అపోస్తుల యొక్క పరిచర్య విధానం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదవండి. ఆ పగలు 3 గంటల సమయంలో పేతురు, యోహాను, ఏమండి, పేతురు గారేమో స్పీడ్ ఎక్కువ, యోహాను గారేమో స్లోగా ఉంటాడు. అన్న ఎలా జత కుదురుతుంది చెప్పండి? స్లోగా ఉన్నవాడికి స్పీడ్గా ఉన్నవాడికి జత కుదురుతుందా? కానీ దేవుని ఆత్మాభిషేకంలో ఏకమై నడవబోతున్నారనమాట. అలాగా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. వెళ్తుంటే ఏం ఎదురైందమ్మా? కుదురా, చదువు కుదురా? కుంటివాడు అదే దేవాలయంలోకి వెళ్తున్న వాళ్ళని అడుగుతూ వస్తున్నాడు. భిక్షం అడుగుతూ బ్రతుకు తెరువు గడుపుతున్నాడు. చూస్తూనే ఉన్నారు. లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచితే ఏం జరిగిందో అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని కార్యం జరిగింది. ఏం లేవండి? హల్లెలూయా. వెండి బంగారం మా యొద్ద లేవు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి చప్పట్లు కొట్టే. హల్లెలూయా. ఏమండి, ఆ దినాల్లో నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు అద్భుతం చేసావు? ఎందుకు నువ్వు అలా స్వస్థపరుచుకుంటూ పోతున్నావు అని ఎవరు అడిగారంటే యూదులే అడిగారు. యూదులే. యేసుప్రభువు వారికి అడ్డు వచ్చిన వాళ్ళు ఎవరంటే యూదులే. స్తోత్రం చెప్పండి. గట్టిగా గల్లీలో చెప్పండి. హల్లెలూయా. అక్కడ జరిగిన విషయం మనం లోతుగా ఆలోచిస్తే ధర్మశాస్త్రము చేయలేని పని, యాజకులు చేయలేని పని, శాస్త్రులు చేయలేని పని ఎవరి ద్వారా జరుగుతుందంటే ఒక చేపలు పట్టే జాలర్లు మందిరంలోనికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఆ మందిరం యొక్క ఎప్పుడు ఆ మందిరంలో అలాంటి కార్యం ఎప్పుడు జరగలేదు. సడన్గా ఆ కుంటివాడిని కాళ్ళు వచ్చేలాగా చేసి ప్రార్థన చేయగానే దిగ్గుమని లేచి, చదువు కూతురా ఏమైంది అక్కడ? కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తాడు. బలము పొందాను. వాడి దిక్కున లేచి నడిచాను. హల్లెలూయా. కొట్టి చప్పట్లు కొట్టి అభిషేకం. ఇప్పుడు చెప్పు, కిక్కిరిసిపోతున్నప్పుడు జనానికి అదే అభిషేకంతో ప్రార్థన చేసేవాడిని. ఈ అన్ని మొత్తం నిండిపోయాయి. ఏ శని దాపరించిందో, ఏ దయ్యం ఆవరించిందో తెలియదు. ఒక్కొక్క గద్దించాలి.
హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఎప్పుడు ఓడిపోతాడు తప్ప గెలవడం అనేది ఏనాడు జరగదు. నాకు తెలుసు నా సేవా పరిచర్య విధానంలో జనాలు ఎలాగొస్తారో నాకు తెలుసు, ఎలా తీసుకొస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే నేను దేవుని ప్రవక్తను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రాబోతున్న దినాల్లో ఎలా నింపబోతున్నాడో. లూసిఫర్ గాడికి ఎప్పుడు తగ్గిపోయే మాటే కావాలి. నిజంగా చెప్తున్నాను, అపవాది ఎప్పుడు తగ్గిపోవడమే. నీవు ఈ మధ్యలో పడిపోవాలి, దిగజారిపోవాలి, నాశనం అయిపోవాలి. అది వాడికి ఇంట్రెస్ట్ అన్నమాట. రోగాలు పెడతాడు వాడు సమస్యలు సృష్టిస్తాడు, వాడు ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అది అపవాది ఎందుకు చేస్తున్నాడంటే పరలోకంలో నీకు బహుమతులు లేకుండా చేయాలని. హల్లెలూయా. నా విషయంలో వాడు ఏం చేయలేడు, వెంట్రుక కూడా పీకలేడు వాడు. తలలో ఒక వెంట్రుక కూడా పీకలేడు వాడు. ఎందుకంటే అడుగు పెట్టిన ప్రతి స్థలము అద్భుతాలే. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్లకు అసూయ వచ్చేస్తుందండి, పాస్టర్లకు అసూయ వచ్చేసింది. ఈ కుర్రోడితో ఇన్ని అద్భుతాలు ఎలా జరుగుతున్నాయని ఒక అసూయ. మీకు విషయం తెలుసో లేదో, ఇక్కడి నుంచి సెక్యూరిటీగా చాలా మంది ఎంత పని చేస్తుందో చూడండి, ఎంత బలంగా పని చేస్తున్నాడో సైతాన్ గాడు. నేను నవ్వుతున్నాను అందుకే. హల్లెలూయా, హల్లెలూయా. అరే 100 మంది జనం వచ్చినప్పుడు అదే అభిషేకము, 30, 50, 60, 70 మంది వచ్చినప్పుడు అదే అభిషేకము. హల్లెలూయా, హల్లెలూయా. కొదువలేని అభిషేకం. ఈ బలిపీఠము ఈ దీనిని ఎందుకు స్థాపించాడంటే, ఇది ఏంటంటే ఎవ్వడు ఎన్నడూ దున్నలేని బీడి భూములు దున్నడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడి బలిపీఠాన్ని స్థాపించాడు. ఇది ఒక రాత్రిలో వచ్చేసిన బలిపీఠం కాదండి. ఇది ఈ బలిపీఠం అంటే ఈ చెక్క బలిపీఠం కాదు. నేను హల్లెలూయా. ఒక రాత్రిలో నేను తయారవ్వాలా. దేవుని పాదాల దగ్గర గంటల తరబడి బ్రతికి పొలాలంట పోయి ఏకాంతమైన ప్రదేశం ఎక్కడ కనబడితే అక్కడికి పోయి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. హల్లెలూయా. నీ జీవితంలో మొట్టమొదట చంపేసేది ఏంటంటే, ఒకటి విశ్వాసాన్ని చంపుతాడు వాడు, జాగ్రత్తగా వినాలి. రెండవది ఏంటంటే చెప్తున్నాను, కొరింథీయులకు 2వ పత్రిక మహిమను దొంగిలిస్తాడు వాడు. 12వ అధ్యాయము అమ్మా, 2వ కొరింథీ 12:9 వచనం. నా కృప నీకు చాలు పౌలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. హల్లెలూయా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము. ఏ శక్తి అండి? క్రీస్తు శక్తి. అందరు నోరు తెరిచి చెప్పండి. క్రీస్తు శక్తి. ఇది సామాన్యమైనదే శక్తి కాదు. క్రైస్ట్ ఇస్ పవర్. క్రీస్తు శక్తి. నేనేం కలిగి ఉన్నాను? రెండవది వాడు ముందు చెప్పాను. ఒకటి, మొట్టమొదటి అడుగు దేని మీద వేస్తాడంటే విశ్వాసం మీద వేస్తాడు వాడు. నిన్ను మెల్లమెల్లగా ఒకసారి చంపడు వాడు. ఆత్మ సంబంధమైన చంపడం. హల్లెలూయా. నాకు తెలుసు వాడు చేసే పని, దెయ్యంగాడు చేసే పని ఏంటంటే
మెల్లమెల్లగా అలాగా కంఠం యొక్క బూర పట్టుకుని మెల్లమెల్లగా నొక్కడం ప్రారంభిస్తాడు. నేను జడిసే పనే లేదు. హల్లెలూయా. ఇది అద్భుతాలు జరిగే దేవుని మందిరం ఇది. ఇది అద్భుతాలు జరిగే దేవుని మందిరం ఇది. నాకు తెలుసు అద్భుతాలు చేయడంలో దేవుని పైన నా లైఫ్లో నేను ఎరగను ఇంత పెద్ద మందిరం కడతామని. ఇంత పెద్ద మందిరానికి దేవుడు ఒక్కసారే నాకు 20-30 లక్షలు ఏమి ఇవ్వలా. ఈవెన్ దీంట్లో ఒక్క ఇంటికి కూడా ఎవరు బయట వాళ్ళు పని చేయలేదు, విశ్వాసులు పని చేయలేదు. ప్రతి ఇంటికి నేను, నా భార్య, నా పిల్లలు, మా నాన్న, మా తమ్ముడు అందరూ కలిపి పని చేసే వాళ్ళము. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ప్రతిరోజు ఇక్కడ ఒక మంట రగులుతూనే ఉంటుంది. ఈ స్థలమే వేరు, ఈ ప్రదేశమే వేరు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బిడ్డ ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎలాగా దేవుడు రప్పించుకుంటాడో చూడండి. మొత్తం మన సంఘం అంతా అముజూరంతా సంఘం అయిపోద్ది కూడా చెప్పట్లే. హల్లెలూయా. 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 ఈ తరానికి నీవు ఒక దేవుని యొక్క అదృశ్యమైన దేవుని ప్రతిబింబము నీవు. హల్లెలూయా. ఆగిపోదు, సాగిపోతుంది దేవుని యొక్క శక్తి. చదువమ్మా కుదురా. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా అది కదండి. బలహీనత ఏంటి చెప్పండి.